నాన్న ప్లీజ్ నన్ను కాపాడు, నాకు చావాలనిపించడం లేదు. ఇవి సినిమా డైలాగులు కాదు, ఇవి షైనింగ్ నోయిడాలోని ఏ గుర్తులు లేకుండా, బ్యారికేడ్లు కూడా లేకుండా ఉన్న 30 అడుగులు లోతైన గొయ్యలో మునిగి చనిపోతున్నప్పుడు 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువరాజ్ మెహతా చెప్పిన చివరి మాటలు. దెబ్బతిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఊపిరాడనివ్వని పన్నుల వల్ల దేశం వదిలి వెళ్లాలనుకున్న ఓ యువకుడిని చివరికి అతనే పన్నులు కట్టిన సిస్టమ్ చంపేసింది. ఒక్కసారి ఆలోచించండి, మనం కష్టపడి పనిచేసి జిఎస్టీ కడుతున్నాం, ఆదాయపు పన్ను కడుతున్నాం, రోడ్డు పన్ను కడుతున్నాం. అదెందుకు? రోడ్ల మీద తెరిచి ఉన్న గొయ్యల్లో పడిపోవడానికా? వినిపించే దూరంలోనే ఒక మనిషి మునిగి చస్తుంటే సరైన పరికరాలు లేకుండా రెస్క్యూ టీమ్స్ చూస్తూ నిలబడ్డాయి. యువరాజ్ మెహతా చివరి 90 నిమిషాలు సహాయం కోసం వేడుకుంటూనే గడిచాయి. మబ్బుల్లో అతని ఫోన్ లైట్ మెరుస్తూ ప్రాణం పోతుంటే దాదాపు 80 మంది అక్కడే ఉండి చూశారు. ఈ గొయ్య చాలా ప్రమాదకరమైనదని నోయిడా అథారిటీలకు ముందే తెలుసు. కొన్ని వారాల క్రితమే ఒక ట్రక్ ఇందులో పడిపోయింది. అయినా ఏం చేశారు? ఏం చేయలేదు. ఇప్పుడు చెప్తున్నారు ఓ సీఈఓని తీసేశాం, ఓ ఇంజనీర్ సస్పెండ్ చేశామని. వాళ్ళని తీసేసినంత మాత్రాన, వాళ్ళని సస్పెండ్ చేసినంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? బాధ్యత లేకుండా పదవులు మార్చుకుంటూ యువకులు మునుగుతుంటే చూస్తూ ఉండటం. ఇది ఒక యువరాజ్ కథ కాదు, ఇది భద్రత, బాధ్యత అడిగే ప్రతి భారత ట్యాక్స్ పేయర్ కథ. ఇవాళ అతనికి అయితే రేపు మనలో ఎవరికి గ్యారెంటీ?